సాయంత్రం అయింది. ఇంట్లో దుమ్ము కనిపిస్తోంది. చీపురు తీసుకొని ఊడ్చుకుందామంటే ఇప్పుడే ఊడ్చొద్దు, లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని పెద్దలు అంటారు. అసలు సాయంత్రం ఇంటిని ఊడ్చితే నిజంగానే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందా? మన భారతీయ ఇళ్లలో తరతరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయం ఇది. సాయంత్రం సమయాన్ని మన పెద్దలు దీపం వెలిగించే సమయం, దేవుణ్ణి స్మరించే సమయంగా భావిస్తారు. అందుకే ఆ సమయంలో ఇంటిని ఊడ్చకుండా ముందుగా దీపం వెలిగించి పూజ చేసి ఆ తర్వాత అవసరమైతే శుభ్రం చేసుకునే అలవాటు ఉంది. సాయంత్రం చీపురుతో ఊడిస్తే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అనే మాట ఒక జానపద విశ్వాసం. అది నిజమని నిర్ధారించే శాస్త్రీయ ఆధారం లేదు. అయితే పూర్వకాలంలో సూర్యాస్తమయం తర్వాత వెలుతురు తక్కువగా ఉండేది. ఇంట్లో చిన్న వస్తువులు, ధాన్యం, డబ్బు లేదా అవసరమైన వస్తువులు పొరపాటున చెత్తతో పాటు బయటకు వెళ్ళిపోకుండా సాయంత్రం ఊడ్చడం తగ్గించి ఉండవచ్చని భావిస్తారు. అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందనే భయం కంటే ఇంట్లో ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఆలోచన. కాబట్టి సాయంత్రం ఇంటిని ఊడ్చాల్సి వస్తే భయపడకండి. ముందుగా దీపం వెలిగించండి, ఇంటిని శుభ్రంగా ఉంచండి. ఆ తర్వాత అవసరమైన పనులు చేసుకోండి. ఎందుకంటే లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు కాదు, శుభ్రత, క్రమశిక్షణ, ప్రేమ, ప్రశాంతత కూడా ఐశ్వర్యమే. ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.